మైథిలి, మన మేడం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు, రా వెళ్దాం. మీలాంటి దాతలుండబట్టే కనీసం పిల్లలకి ఫీజులైనా కట్టగలుగుతున్నాం. అయ్యో నాదే ఉంది మేడం, నాకున్నంతలో చిన్న సహాయం అంతే. నా పుట్టినరోజు నేను ఒక్కడినే జరుపుకుంటే అది నా స్వార్థం అవుతుంది. నా తృప్తి కోసం ఇలా అనాథాశ్రమంలో జరుపుకుందామని. మీలా ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి ధనుర్. వాళ్ళకు మాత్రం ఎవరున్నారు మేడం? నాలాగా అనాథలు చెప్పుకోవడానికి నా అనేవారు లేకపోతే అది ఎంత బాధగా ఉంటుందో నాకే తెలుసు మేడం. అది మీ మంచితనం ధనుర్. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అయ్యో నన్ను అంత పెద్దవాడిని చేయకండి మేడం, ఏదో నాకు తోచింది నేను మే ఐ చేస్తాను. కమ్ ఇన్ మేడం? రా దుర్గా. మేడం, రామకృష్ణ అన్నయ్య వచ్చాడు మేడం. మిమిక్రీ షో స్టార్ట్ చేస్తారంట, మీరు వస్తారా? ఖచ్చితంగా వస్తాను. ఒక సార్ వచ్చారు, ఆయనతో మాట్లాడేసి వస్తాను. ఓ, ధనుర్ సార్ ఉన్నారా ఇక్కడ? బాగున్నారా సార్? ఎలా గుర్తుపట్టావు నన్ను? మీ సెంటు వాసన వల్ల సార్. పోయినసారి మీరు వచ్చినప్పుడు మీ సెంటు వాసన గుర్తుంది సార్, అలా గుర్తుపట్టేశా. చాలా బాగా గుర్తుపట్టావు. దేవుడు ఒక లోపం పెడితే దాన్ని అధిగమించే శక్తి మరో రూపంలో కల్పిస్తాడు. మా దుర్గకి కళ్ళు మాత్రమే కనిపించవు, కానీ చాలా టాలెంటెడ్. లేదు మేడం, మనకి సహాయం చేస్తున్న సార్ని మర్చిపోవద్దు కదా. సరే మేడం, మేము ఇంక వెళ్తాము. ఆ అమ్మాయి మైథిలి, తను కూడా ఒక అనాథ. మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడున్న పిల్లలంటే తనకి ప్రాణం. అంత అందమైన రూపం ఇచ్చిన దేవుడు తనకి మాటను దూరం చేశాడు. ఓ, తనకి మాటలు రావు. దేవుడు నిజంగా చాలా దయలేనివాడు మేడం. మా రామకృష్ణ మిమిక్రీ చాలా బాగా చేస్తాడు. రండి చూసి వెళ్దురు. నాకు అర్జెంట్ వేరే మీటింగ్ ఉంది మేడం, ఇంకెప్పుడైనా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలర్ట్ 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 అలర్ట్. రాచకొండ ఏరియా పాదశిరు ప్రాంతంలో ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది. ఓవర్. కాపీ. ఓవర్. అలర్ట్ వచ్చింది సార్, లేడీ డెడ్ బాడీ అంట. ఏం చేయమంటావు? ఇప్పుడు ఆ డెడ్ ఏంటి? ఇవన్నీ మామూలేనాయా? ఆ ఫార్మాలిటీ చూడమను. ఫస్ట్ ఈ సిఐ వరదరాజులు గారిని వెయిట్ చేయించిన దొంగన కొడుకు ఎవరో తెలియని చెప్తా. ఎవడో తెలియని వాడి గురించి మనం వెయిట్ చేయడం ఏంటి సార్? ఆడెవడో తెలుసుకుందామనే నంబర్లు మార్చి మార్చి మరీ ఫోన్ చేస్తున్నాడయ్యా. నీకు విషయం తెలుసా? ఆడు ఫోన్ చేయడమే కాదు, మన ఎస్పీ గారితో కూడా ఫోన్ చేయించాడు. ఎస్పీ గారితోనా? ఈ కేసుని హై ప్రయారిటీలో తీసుకోమని పైనుంచో ప్రెషర్. బుర్ర బద్దలాసిపోతుందయ్యా. అసలు వాడి ప్రాబ్లం ఏంటి సార్? ఏది మన ఎస్పీ గారిదా? చచ్చా, మీకు ఫోన్ చేస్తున్న వాడిది సార్. అది తెలియకే కదా బొత్తాలు ఇప్పు కూర్చో. ఛా, ఓ పెగ్గెత్తవా? సార్ డ్యూటీలో ఉన్నాను సార్. బాబోయ్, పతివ్రత పరమాణం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. మే కమిన్ సార్? దమ్మా. నమస్తే సార్, నా పేరు అనిర్వేష్. మీకు కాల్ చేసి ఇక్కడ రమ్మని చెప్పింది నేనే సార్. నిన్నెక్కడో చూసినట్టుందే. చూసినట్టు కాదు సార్, విన్నట్టు. అనిర్వేష్, ద వాయిస్ ఆర్టిస్ట్. వాయిస్ ఆర్టిస్ట్ అంటే ఈ డబ్బింగ్ చెప్తుంటాను సార్, సీరియల్స్కి, మూవీస్కి, అలాగే యాడ్స్కి. అంటే రకరకాల వాయిస్లు చేస్తుంటాను సార్. ఓ, మిమిక్రీ ఆర్టిస్టువా? నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అలాంటిదే సార్. అసలు ఇష్యూ ఏంటంటే సార్, ఇదిగో ఏదో సార్ చిరంజీవి గారిలో మిమిక్రీ చేయి. సార్ అదేనే, నీ టాలెంట్ మేము చూడాలి కదా. చిరంజీవి గారిలో మిమిక్రీ చేయి అంటున్నా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. రాననుకున్నావా? రాలేననుకున్నావా? బా, సూపర్. యాజ్ డీజ్ ఉంది. ఏదైనా స్పెషల్ వాయిస్లు ఉన్నాయా ఇంకా? అది కాదు సార్, అసలు నా ప్రాబ్లం ఏంటంటే చెయ్యి. ఫీమేల్ వాయిస్లు బాగా చేస్తాను సార్. ఫీమేలా? నాకు చాలా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి. శేషాద్రి డెవలపర్స్ ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే. త్వరగా వచ్చి ఫ్లాట్స్ బుక్ చేసుకోండి.
వారిని. ఇప్పుడు స్పెషల్ రిక్వెస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ ఏంటి సార్ నా ప్రాబ్లం అనుకుంటా టైంపాస్ చేస్తున్నారు. ఎవరా టైం పాస్ చేసే తీరు? ప్రాబ్లం అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వరదరాజులు అంటే సారీ సార్. ఫార్మాలిటీస్ బాగానే తెలుసురా. మ్యాటర్ ఏంటి? పర్లేదులే మానవుడే చెప్పు. సార్ మీకు 2 ఫోటోలు పంపించాను సార్, ఒకసారి చూడండి. చూసా. ఎవరిళ్ళు? నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అయింది సార్. తను నా భార్య. ఫిగర్ బాగుంది సార్. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. ఏం పేరు? విచారిత సార్. ప్రాబ్లం ఏంటో చెప్పు. నా పిల్లం ఆమె లవర్ ఇద్దరు కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు సార్. అవును సార్, మీరు విన్నది కరెక్టే. నా పిల్లం ఆమె లవర్ ఇద్దరు కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు సార్. మీకు పంపించాం కదా సార్ ఫోటో. వాడి పేరు రాబర్ట్. వాళ్ళిద్దరి నెంబర్లు కూడా మీకు వాట్సాప్ చేశాను సార్. అసలు మ్యాటర్ ఏంటి క్లియర్గా చెప్పు. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండేది సార్. తర్వాత